kiss for you. Kiss for you. Hello friends, ఈ ట్యుటోరియల్ లో మనం రివిట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ ని మొబైల్లో ఎలా చూడాలి అది తెలుసుకుపోతున్నాను. సరే, అది ఎందుకంటే మీరు ఒకసారి మీ క్లయింట్ కి చూపించడానికి ప్లాన్ ప్రిపేర్ చేస్తారు, కానీ మీ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోతుంది, లేకపోతే మీరు ల్యాప్టాప్ మీ ఇంట్లో మర్చిపోతారు. సరే, అట్లనే ఏమైనా జరుగుతుంది. కానీ ఆ మొబైల్లో రివిట్ ప్రాజెక్ట్ చూడాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తే ఇక్కడ మనం ఒకటి 2D ప్లాన్ ని చూస్తున్నాం. ఓకే, ఒక గ్రౌండ్ ఫ్లోర్ ది 2D ప్లాన్. మీకు ఇది 3D ప్లాన్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ వ్యూ. సరే, ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూస్తే ఇది మన దగ్గర ఒక 3D క్యూబ్ ఉంది. ఆ 3D క్యూబ్ ని యూజ్ చేస్తే మనం 3D ప్లాన్ ని డ్రాగ్ చేయొచ్చు. సరే, ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్ లో చూస్తే మన దగ్గర ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఉంది, రూఫ్ లెవెల్ ప్లాన్ ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, సిట్టింగ్ ఏరియా ఉంది, కొంచెం ల్యాండ్స్కేపింగ్ ట్రీస్ వగేరా ఉన్నాయి, ఇంకా కార్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని మొబైల్లో చూడాలంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ని సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేయాలంటే నేను ఇక్కడ కార్నర్ లో ఉన్న ఆర్ ఆప్షన్ దగ్గర వెళ్తాను. ఇప్పుడు సరే, ఒక రివిట్ ది ఆర్ ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. ఆ ఆర్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. సేవ్ యాజ్ లో ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాను. సరే, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫైల్ ని ఒక నేమ్ ఇవ్వాలి. సరే, నేను ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఈజీ రివిట్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అని ఫైల్ ఇచ్చాను. నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ సేవ్ చేశాను. సరే, అందుకే నేను ఇప్పుడు క్యాన్సిల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తాను. సరే, మీకు ఫైల్ ఎలా సేవ్ చేయాలి అది చూపించడానికి నేను ఇక్కడ వచ్చాను, కానీ నేను క్యాన్సిల్ ని క్లిక్ చేస్తాను. సరే, ఇప్పుడు మనం ఈ ఫైల్ కి మొబైల్లో తీసుకొని వెళ్ళాలి. ఎలా? మెయిల్ నుంచి కాకపోతే మనం గూగుల్ డ్రైవ్ తో. సరే, నేను ఇప్పుడు ఈ ఫైల్ ని గూగుల్ డ్రైవ్ ని సేవ్ చేస్తాను. సరే, మీరు ఇక్కడ మా గూగుల్ డ్రైవ్ లో చూడొచ్చు, ఇక్కడ ఈజీ రివిట్ లెర్నింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. ఫైల్ సైజ్ కూడా 16 MB. సరే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైల్ ని మొబైల్లో తీసుకువెళ్ళాలి. సరే, మొబైల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మొబైల్లో ఉన్నాం. సరే, ఇప్పుడు మొబైల్లో వచ్చిన తర్వాత మనం గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయాలి. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయాలంటే గూగుల్ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయాలి. ఆ ఫోల్డర్ క్లిక్ చేస్తే మనకి గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సరే, ఆ గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసే ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేయండి. సరే, ఇక్కడ మీరు నోటిఫికేషన్ ప్యానెల్ లో ఆ నోటిఫికేషన్ ప్యానెల్ ని డ్రాగ్ చేస్తే మనకి ఆ ఫైల్ డౌన్లోడ్ అయినది చూపిస్తుంది. ఇది లాస్ట్ ఫైల్. ఈ ఫైల్ ఇప్పుడు డౌన్లోడ్ అయింది. సరే, టైం, డౌన్లోడెడ్, సైజ్, గూగుల్ డ్రైవ్ అని అవన్నీ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డౌన్లోడెడ్ ఫైల్ ని వ్యూ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా, ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయాలంటే ప్లే స్టోర్ లో వెళ్ళాలి. ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఆప్షన్ ని క్లిక్ చేస్తాను ఇక్కడ. సరే, ప్లే స్టోర్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ పైన గూగుల్ ప్లే ఆప్షన్ ఉంది కదా, ఆ గూగుల్ ప్లే ఆప్షన్ ని క్లిక్ చేసి BIM 360 ఆప్షన్ ని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి BIM 360 టీమ్ ఆటోడెస్క్ ఇంక్లూజివ్ సాఫ్ట్వేర్ వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ ని. సరే, నేను ఆల్రెడీ నా మొబైల్లో BIM 360 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. సరే, అందుకే ఇక్కడ ఓపెన్ ఆప్షన్ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఓపెన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తాను. ఓపెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ కి ఈ సాఫ్ట్వేర్ లో యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ కింద ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లస్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆ ప్లస్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయి. అప్లోడ్ ఫైల్, టేక్ ఫోటో, చూస్ ఫోటో. అప్లోడ్ ఫైల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఆ ఫైల్ మీకు రీసెంట్ డౌన్లోడెడ్ ఫైల్ లో చూపిస్తుంది. ఆ ఫైల్ ని సెలెక్ట్ చేయండి ఈజీ రివిట్ లెర్నింగ్ ప్రాజెక్ట్ లో. సరే, ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ ఫోల్డర్ లో సేవ్ చేయాలి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సెకండ్ ఫైల్ ని ఆల్రెడీ ఈ ఫైల్ ని అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఫైల్ అప్లోడింగ్ లో కూడా చాలా టైం పడుతుంది. సరే, ఆ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇలాంటి నోటిఫికేషన్ వస్తుంది. మన ఫైల్ ఆల్రెడీ ఏంటంటే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ట్యాప్ చేయండి. నేను ట్యాప్ చేశాను. ఇప్పుడు ఇలా
మన ఫైల్ ఓపెన్ అవుతుంది. కానీ ఒక మాట తెలుసుకోండి, ఈ సాఫ్ట్వేర్లో ఫైల్ ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు మైండ్లో డౌట్స్ వస్తుంది, ఒక మొబైల్ ఫాస్ట్ ఉంటే తొందరగా వస్తుంది. నేను ఇప్పుడు ఈ ట్యూటోరియల్లో S7Edge మొబైల్ యూస్ చేస్తున్నా, కానీ ఫైల్ ఈస్ టేకింగ్ టైం, ఫైల్కి టైం పడుతుంది. సరే, మొబైల్లో ఏం ప్రాబ్లం లేదు, ఇది సాఫ్ట్వేర్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మటీరియల్స్ అవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అందుకు కొంచెం లేట్ అవుతుంది. సరే, ఈ ఫైల్ ఓపెన్ అయినప్పుడు మేబీ మనకి 2 నిమిషాలు పడుతుంది, 3 minutes ఇట్ విల్ టేక్ టైం, మనకి ఏం తెలియదు. సరే, సో అప్పుడు దాకా మనం పేషెన్స్గా ఉండాలి. మన ఫైల్ ఓపెన్ తర్వాత మనం దాన్ని జూమ్ చేయాలని ఆప్షన్స్ వస్తాయి. సరే, సో ఈ ఫైల్ ఓపెన్ అయిన దాకా కొన్ని పేషెన్స్ ఉండాలి మన దగ్గర, ఎందుకంటే సాఫ్ట్వేర్ విల్ టేక్ టైం. అందుకే నేను ఈ ఆప్షన్ని మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఎందుకంటే తర్వాత మీకు డౌట్స్ వస్తాయి, అరే ఫైల్ ఓపెన్ కాలేతుంది అని. సరే, ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడొచ్చు, నా ఫైల్ ఓపెన్ అయింది, కానీ దాన్ని నేను చాలా జూమ్ చేయాలి, ఎందుకంటే మేబీ నా ప్లాన్లో నేను బౌండరీస్ చాలా ఎక్కువ సెట్ చేశాను. సరే, సో ఆ ప్లాన్ని ప్రాపర్ ఓపెన్ చేయాలంటే మనకి ఇప్పుడు టైం పడుతుంది. సరే, సో నేనేం చేస్తానంటే ఆ ఫైల్ని సెట్ చేసి మీకు చూపిస్తాను. సరే, ఆ ఫైల్ని సెట్ చేసిన తర్వాత ఆ ఫైల్ మన మొబైల్ సాఫ్ట్వేర్లో ఇలా కనిపిస్తుంది. సరే, సో ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఆప్షన్స్ని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మన టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ 3D క్యూబ్ ఉన్నాయి. సరే, ఇక్కడ 3D క్యూబ్ ఉంది. ఇది 3D క్యూబ్ ఆప్షన్ మీరు చూస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ ఇంకా ఫ్రంట్ ఆప్షన్ ఉంది, అంటే ఈ డ్రాయింగ్ లెఫ్ట్ ఫ్రంట్ ఆప్షన్లో ఉంది. ఇంకా కింద చూస్తే మనకి ఇక్కడ ఒక గ్రావిటీ ఆప్షన్ ఉంది, అంటే ఆరో మార్క్ ఉంది కదా, అది గ్రావిటీని ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి, అది ఆప్షన్. సరే, ఇంకా కర్సర్ ఉంది, ఇంకా కింద అది పెన్సిల్ మార్క్ ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఈ డ్రాయింగ్లో మీకు ఏమైనా టెక్స్ట్ ఇవ్వాలంటే, ఒక బాక్స్ ఇవ్వాలి, ఏమైనా డ్రా చేయాలంటే ఈ పెన్సిల్ ఆప్షన్ని యూజ్ చేసి మనం డ్రా చేయొచ్చు. సరే, డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఇమేజ్ యాడ్ చేయాలంటే కెమెరా ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు. హోమ్ వ్యూలో వెళ్ళాలంటే హోమ్ బటన్ని సెలెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు లాస్ట్లో డార్క్ బ్లాక్ ఆరో మార్క్ ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎలాంటి అంటే ఫస్ట్ మనకి ఇలా షీట్ ఆప్షన్ వస్తాయి, దాని తర్వాత పార్ట్స్, దాని తర్వాత ప్రాపర్టీస్, కమెంట్స్. పార్ట్స్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్, రూఫ్ లెవెల్ ప్లాన్ అవన్నీ ఉంటాయి. మీకు క్లయింట్ లో ఏమైనా కమెంట్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. సరే, సో ఇలా ఈ ప్రాసెస్ ఇప్పుడు కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో వేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.